ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మృదువైన మాట క్రోధమును చలార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మన మాటే గొడవలు పెంచాలన్నా, గొడవను ఆపేయాలన్నా, నోటి మాట సరిగా లేక జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎందరో. ఎన్నో కుటుంబాలు, ఎన్నో బంధాలు, ఎన్నో స్నేహాలు విచ్ఛిన్నమైపోయాయి, అవుతున్నాయి కూడా. అయినా సరే మనిషి నోట నుండి వచ్చే మాటకు అడ్డు అదుపు లేదు. వాక్యం సెలవిస్తుంది, మృదువైన మాట అంటే గౌరవకరమైన, శాంతికరమైన, ప్రేమను వ్యక్తపరిచే మాట. ఈ ఎదుటోడు ఎంత కోపిష్టి అయినా, జరిగేది ఎంత పెద్ద గొడవ అయినా ఆగిపోవడానికి సహాయపడుతుంది, ఎదుటివాడు కామ్ అవడానికి కారణమవుతుంది. అదే గొడవలో ఎదుటోడికి నొప్పించే మాట మాట్లాడితే అది ఇంకా విస్తరిస్తుంది. క్రీస్తుని పోలి నడవవలసిన మనకు అది తగదు. వీలైనంత మట్టుకు గొడవలు రాకుండా, కోపాలు రాకుండా మన మాటలు ఉండాలి. అంతేకాని లోకానుసారుల వల్ల ప్రవర్తిస్తే ఇక వారికి మనకు తేడా ఏంటి? మన మాటను బట్టి, మాట తీరును బట్టి యేసయ్యను ప్రకటించగలుగుతామని మర్చిపోకండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.